ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. యోంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. తులారాశి, ఈ తులారాశి వారికి చూస్తే చంద్రుడి యొక్క బలం ఎక్కువ. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. మరి వార ప్రారంభం దగ్గర నుంచి ఏదో వార ప్రారంభంలో ఒక రోజు ఆదివారం ఎలా ఉన్నా, సోమవారం నుండి గురువారం వరకు, శుక్రవారం వరకు కూడా కార్యసిద్ధి, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. ఎందు గురించి అంటే రాస్యాధిపతి లాభంలో ఉన్నాడు శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, విలాసవంతంగా ఉంటుంది, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి, ఆర్థికపరమైన ప్రోత్సాహం తప్పనిసరిగా మీకు లభిస్తుంది. ఇంకా మరి ఈ తులారాశి వారికి అష్టమంలో కుజుడున్నాడు, ఆయన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చంద్రుడి యొక్క బలం చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా రవి బుధుల యొక్క బలం కూడా పెద్దగా ఇబ్బంది లేదు. ఇంకా ఈ యొక్క తులారాశి వారికి షష్టంలో శని యోగకారకుడు, పంచమంలో రాహు పెద్దగా యోగకారకుడు కాదు. అయితే శాట్రన్ ప్రభావం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురుబలం లేదు కదండి, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు మాత్రం ఉండే అవకాశాలు ఉన్నాయి. జాతీయ రాశి వారు, విద్యార్థులు నిదానంతో ముందుకు వెళ్ళాలి. రాజకీయ నాయకులు తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. వ్యాపారాత్మకమైనటువంటి విషయాల్లో మీకు తప్పనిసరిగా ఈ వారం కాస్త ఆర్థిక ప్రోత్సాహం అయితే తప్పనిసరిగా కనపడుతుంది. నూతనమైన వ్యాపార ప్రయత్నాల విషయంలోనే ఒకసారి ఆలోచించుకోవడం అన్నది చాలా అవసరం. ఈ రాశి వారి సంఖ్యల్లో 5, 6 సంఖ్యలు మంచివి. అష్టమంలో కుజుడున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి వెడుతూ ఉండండి, అంగారక స్తోత్రాన్ని పఠించండి, విష్ణు సహస్రాన్ని వినండి. తప్పకుండా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1-2 సార్లు చేయడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో
3 వాడండి. ఆరాధనలు వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం. ఇప్పటికప్పుడే 90 భాగాల పైన భాగవతం పెట్టాం. ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ, వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.